ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఓ చిన్న కోతి. సో, దీని పేరొచ్చి పంచ్. ఇది జపాన్‌లోని చీబా ఇక ఫ్రెంచ్ కల్చర్‌లో ఉన్న ఇచికావా సిటీ జూ. దీంట్లో ఉన్న జపనీస్ మకాక్ ఇది. సో, దీని గురించి చాలా వైరల్ అవుతుంది. సో, ఈ స్టోరీ ఏంటి? ఎందుకింత ఫేమస్ అయింది? ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, పంచ్ ఈ జపనీస్ మకాక్ కోతి జూలై 2025లో జన్మించింది. సో, అయితే పుట్టిన వెంటనే తన తల్లి దాన్ని అయితే అంగీకరించలేదు. సాధారణంగా కోతి పిల్లలు పుట్టగానే తమ తల్లిని గట్టిగా పట్టుకొని భద్రతనైతే పొందుతాయి. కానీ పంచ్కు ఆ అదృష్టం కలగలేదు. దీంతో జూ సిబ్బంది పంచిని చేరదీసి పాలు తాగిస్తూ పెంచారు. సో, ఈ తోడుగా బొమ్మ ఎలా వచ్చిందనే కదా అందరికీ డౌటు. కోతి గుంపులోకి పంచిని వదిలినప్పుడు అది చాలా భయపడిపోయేదంట. దానికి ఒక తోడు కావాలని భావించిన అధికారులు ఐకియాకి చెందిన ఒక ఆరుగుటన్ బొమ్మనైతే దీన్ని తీసుకొని ఇచ్చారు. ఆశ్చర్యకరంగా పంచ్ ఆ బొమ్మనే తన తల్లిగా భావించింది. ఎక్కడ వెళ్ళినా దాన్ని లాక్కెళ్ళడం, భయం వేసినప్పుడు దాన్ని గట్టిగా ఎత్తుకోవడం చూసి ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా నెటిజన్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఎమోషనల్ అయ్యి కనెక్ట్ అయ్యారు. సో, ఎమోషనల్ కనెక్టింగ్కి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. అదే ఒక వీడియో మనం చూస్తున్నప్పుడు వితౌట్ మ్యూజిక్తో మనం ఆ వీడియోని చూసినా మనకు అంత ఎమోషన్ అయితే రాదు. జస్ట్ దానికి తగ్గట్టు సాడ్ మ్యూజిక్ కానీ ఎమోషనల్ మ్యూజిక్ కానీ కనెక్ట్ అయినా మన బ్రెయిన్లో ఒక ఎమోషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో, దాన్ని చూసి చాలామంది అయ్యో పాపం అన్నట్టు ఇంకా షేర్ చేయడం మొదలు పెడతారు. సేమ్ ఈ సోషల్ మీడియాలో ప్రంకనామాలు ఇలాగే మొదలయ్యాయి. పంచ్ తన బొమ్మతో ఉన్న వీడియోలు వైరల్ కావడంతో జూని సందర్శించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఎంతలా అంటే పంచ్ వాడుతున్న ఐకియా బొమ్మల స్టాక్ అయిపోయే వరకు ప్రజలైతే కొనేశారు. అంటే ఇక ప్రజలు పిచ్చోళ్ళు కదా, ఏదన్నా ఒక్కటి వైరల్ అయిందంటే దాని మీదే పడుతూ ఉంటారు. రీసెంట్గా ప్రమోషన్స్ ఏంటి అన్నిటిలో కూడా ఇది ఈ బొమ్మని యూజ్ చేసుకుంటున్నారు. అంటే మొన్నటిదాకా అది ఏంటిది పెంగ్విన్. ఈ పెంగ్విన్ అయితే సోలో అటు వెళ్ళిపోయినట్టు అది ఎప్పుడో తీసినది 10-15 సంవత్సరాల కిందట తీసిన వీడియో రీసెంట్గా వైరల్ అయింది. ఇప్పుడు సేమ్ ఇదే బొమ్మ ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే బొమ్మ కాదు, కోతి గురించి. కొన్ని వీడియోలు ఇలా పెద్ద కోతులు పంచిని లాగడం లేదా కొట్టడం చూసి నెటిజన్లు ఆందోళన చెందారు. పంచిని కాపాడాలని జపాన్ వెళ్తామని కొందరు కూడా కామెంట్ చేశారు. కానీ జూ అధికారులు అయితే కోతుల సంఖ్య మధ్య సహజంగా ఏర్పడే జరిగే ఇది ప్రవర్తన, అంటే నార్మల్ మంకీ బిహేవియర్ అది. దీనివల్ల పంచ్ సామాజిక నియమాలు నేర్చుకుంటుందని అయితే వివరించారు. ఇక రీసెంట్ సమాచారం ప్రకారం పంచ్ ఇప్పుడు మెల్లగా తన బొమ్మను వదిలి ఇతర కోతులతో కలవడం ప్రారంభించింది. ఇంకా వాటి ఫ్యామిలీ అదే కాబట్టి తెలుసుకొని ఇక వాటితోనే బతికిద్ది. ఇంకా ఇతర పెద్ద కోతులు కూడా పంచ్ను నిమిరుతూ గ్రూమింగ్ అంటే ఈ ప్రేమను చూపిస్తాను. ఇది పంచ్ ఆ గుంపులో ఒక సభ్యుడిగా మారుతున్నాడనే దానికి మంచి సంకేతం అని చెప్పచ్చు. సో, ఫైనల్గా ఇంకా చెప్పాలంటే ఇంతలా ఫేమస్ అవ్వడానికి సోషల్ మీడియానే. సో, జస్ట్ ఒక 10 సెకండ్స్ వీడియో అయినా అంత వైరల్ అయ్యి ఇంటర్నేషనల్ వైరల్ అయింది ఇదైతే. సో, ఈ కోతి గురించి. సో, ఈ కోతి గురించి మీలో ఎంతమంది తెలుసో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.